మన చిన్నప్పుడు నాన్న మనకి కథలు చెప్తూ ఉంటారు కదా, అలాంటి కథల్లో ఒకటి మన నాన్న స్టోరీస్లో చూద్దాం. వెల్కమ్ టు నాన్న స్టోరీస్. లాస్ట్ వీడియోలో బ్రెయిన్ మరియు హార్ట్ వాటి గొప్పతనం గురించి చెప్పాయి కదా. ఇప్పుడు స్టమక్ మరియు లంగ్స్ వాటి గురించి ఏం చెప్తున్నాయో చూద్దాం. స్టమక్ని తెలుగులో కడుపు అంటారు. ఆ కడుపు తన గురించి తాను చెప్పడం మొదలు పెడుతుంది. నేను మన శరీరంలో ఆహారాన్ని జీర్ణం చేసి శక్తిగా మార్చే ముఖ్యమైన భాగాన్ని. మనం తినే ఆహారం కడుపులోకి వెళ్ళి రసాయనాల సహాయంతో చిన్న చిన్న భాగాలుగా మారుతుంది. ఆహారం జీర్ణమైన తరువాత శరీరానికి శక్తి లభిస్తుంది. కానీ ఎక్కువ జంక్ ఫుడ్ తింటే కడుపు అలసిపోతుంది, కడుపు నొప్పి వస్తుంది. మళ్ళీ కడుపు సంతోషంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. కడుపు ఆరోగ్యంగా ఉండాలంటే నీరు తాగాలి. పండ్లు, కూరగాయలు, పెరుగన్నం తినడం చాలా మంచిది. ఇలా కడుపు తన గురించి తాను చెప్తుంది. తరువాత ఊపిరితిత్తులు తన గురించి తాను చెప్పడం ప్రారంభిస్తుంది. ఊపిరితిత్తులు మన శరీరానికి ప్రాణం పోసే భాగం. ఇవి గాలిలోని ఆక్సిజన్ను తీసుకొని రక్తంలో కలిపి శరీరానికి శక్తినిస్తాయి. మనము శ్వాస తీసుకునే ప్రతిసారి ఊపిరితిత్తులు గాలిలోని ఆక్సిజన్ను లోనికి పీలుస్తాయి. ఆక్సిజన్ రక్తం ద్వారా శరీరంలోని ప్రతి భాగానికి చేరుతుంది. రోజు శుభ్రమైన గాలి పీల్చడం, వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులను బలంగా ఉంచవచ్చు. పండ్లు, ఆకుకూరలు, నిమ్మరసం, అల్లం, తేనె లాంటి ఆహారం ఊపిరితిత్తులకు చాలా మంచిది. సరైన ఆహారం, శుభ్రమైన గాలి మరియు వ్యాయామంతో మన ఊపిరితిత్తులను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా ఊపిరితిత్తులు తన గురించి తాను చెబుతుంది. మిగిలిన భాగాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు సెలవు.